హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ రఘువరన్ పటేల్. ఈరోజు మనం మాట్లాడుకుందాం ఒక క్యాండిల్స్టిక్ సైకాలజీ పార్ట్ అన్నమాట. సో ఎవ్రీ బిగినర్ కానీ ఎవరికైనా కానీ కంప్లీట్గా ఏదైతే క్యాండిల్ స్టిక్స్ ఉందో అసలు క్యాండిల్ స్టిక్స్ని రీడ్ చేసి మనము ఎలా యూజ్ చేసుకోవాలి అనేది చెప్పేసి ప్రతి బిగినర్ గాను ప్రతి ఒక్కరికి ఇదే ప్రాబ్లం ఉంటుంది. సో ఈరోజు మీకు నేను దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్, మనకు ప్రైస్ యాక్షన్లో ముఖ్యంగా మెయిన్గా మార్కెట్ స్ట్రక్చరు అండ్ లెవెల్స్, ఏదైతే లెవెల్స్ ఉన్నాయో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. సో చాలామంది బిగినర్స్ ఇలాగే యూట్యూబ్లో జస్ట్ వీడియో చూసేసి అది డైరెక్ట్గా రియల్ మార్కెట్లో రియల్ అకౌంట్ తోటి ట్రేడింగ్ ట్రై చేయడం అనేది అది మీకు లాస్ అవుతుందండి. ఎందుకంటే ప్రాపర్ గైడెన్స్ అనేది మీకు ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే ఎవరికైనా కానివ్వండి పక్కా లాస్ అవుతుంది. సో డౌట్స్ తోటి మాత్రం దీంట్లో మీరు అసలు ఇన్వెస్ట్ చేయకూడదు. డౌట్ ఉండి కన్ఫ్యూజన్ అవుతుంది అంటే కంప్లీట్గా మీరు దీనిలో ఇన్వెస్ట్ చేయకూడదండి. ప్రాపర్గా నేర్చుకున్న తర్వాతనే మీరు ఇన్వెస్ట్ చేయాలి. సో కంప్లీట్గా బిగినర్ చేసేది మిస్టేక్ ఇది. సో అందరికీ మెయిన్గా క్యాండిల్స్టిక్ రీడింగు అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ జనరల్గా బేసిక్ అందరికీ తెలిసే ఉంటుంది. సో కాకపోతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తోటి మనకు ఉండే యాక్యురసీ ఓన్లీ 10-20% మాత్రమే. మిగతాదంతా మార్కెట్ స్ట్రక్చర్ అండ్ క్యాండిల్స్టిక్ రీడింగ్ సైకాలజీ మీద ఆధారపడి ఉంటుందండి. సో అదే ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ అన్నమాట. సో మనం లెవెల్స్ అనేది యూజ్ చేస్తాం, కాకపోతే లెవెల్స్ అన్నిటిని చూసుకుంటూ అక్కడ మార్కెట్ స్ట్రక్చర్తో క్యాండిల్స్టిక్ ఎలా బిహేవియర్ చేస్తుంది అనేది మీరు చూసి ప్రతిదీ చేయాల్సి ఉంటుంది. సో అదే నేను కంప్లీట్గా నా కోర్స్లో నేను మెన్షన్ చేయడం జరిగింది. కంప్లీట్గా మీకు 1,999 ఇస్తున్నాను లైఫ్ టైం సపోర్ట్తో. మీరు ప్రొఫెషనల్గా మీరు ప్రాఫిటబుల్ ట్రేడర్ అయ్యేంత వరకు నేను కంప్లీట్గా లైఫ్ టైం సపోర్ట్ ఇస్తున్నాను. సో నా కోర్స్ యొక్క డీటెయిల్స్ కూడా మీకు చూపిస్తాను. సో ఇవి ఫ్రెండ్స్ నా కోర్స్ యొక్క డీటెయిల్స్: మార్కెట్ స్ట్రక్చరు, సపోర్ట్ రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్స్, ఎస్ఎన్ఆర్, ఇంపార్టెంట్ బయర్ అండ్ సెల్లర్, క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్. సో ప్రతిదీ క్యాండిల్స్టిక్ సైకాలజీ, క్యాండిల్స్టిక్తో మనం మార్కెట్ని ఎలా రీడ్ చేయాలనేది కూడా నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, మనకు 15 ప్రైస్ యాక్షన్ వీడియో క్లాసెస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మీకు కావాలన్న వాళ్ళు నాకు ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో ఇక్కడ చూడండి, ఈ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయొచ్చు అనమాట. సో కంప్లీట్గా మనకు 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది టెక్నికల్ అనాలిసిస్లో. సో నాకున్న ఎక్స్పీరియన్స్లో నేను ఎంత నేర్చుకున్నదని కంప్లీట్గా నేను కోర్స్లో నేను మెన్షన్ చేసి మీకు లైఫ్ టైం సపోర్ట్లో మీకు ప్రతిదీ నేను డీప్గా నా యొక్క ఎక్స్పీరియన్స్ మొత్తం మీకు నేను నేర్పించడానికి నేను ట్రై చేస్తాను. సో కంప్లీట్గా చాలామంది తీసుకుంటున్నారు. అలాగే ఏంటి అంటే వాళ్ళకి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ప్రాక్టీస్ చేసి మరి నాకు ఏదైతే డౌట్ ఉందో దాన్ని స్క్రీన్ షాట్ రూపంలో మనకు టెలిగ్రామ్లో సెండ్ చేస్తారు. నేను ప్రతి స్క్రీన్ షాట్ని నేను తీసుకొని ప్రతి ఒక్కరికి కంప్లీట్గా నేను డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఏంటి అంటే మనకు మీరు ఎక్కడ కోర్స్ తీసుకున్నా కూడా లైఫ్ టైం సపోర్టు ఉందా అంటే సపోర్ట్ ఏ విధంగా ఇస్తున్నారు మీరు. లైఫ్ టైం సపోర్ట్ అంటే ప్రాపర్గా రెస్పాండ్ అవ్వడం, ప్రతి మెసేజ్కి ప్రాపర్గా రెస్పాండ్ అయ్యి అది డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇది సపోర్ట్ అంటే. లైఫ్ టైం సపోర్ట్ అంటే లైఫ్ టైం సపోర్ట్ అని కాదు, కంప్లీట్గా మీరు చేసే ప్రతి డౌట్కి రెస్పాండ్ అవ్వాలి. మీరు ఏం అడిగినా కూడా మీకు ప్రతిదీ డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసే అంత పేషెన్స్ తోటి ఇవ్వడం అనమాట. సో అలాంటి సపోర్ట్ ఉన్న కోర్సెస్ని మీరు ఎంచుకొని ప్రాపర్ గైడెన్స్లో మీరు ట్రేడింగ్ అనేది నేర్చుకోండి. ప్రైస్ యాక్షన్ అనేది మనకు మోస్ట్లీ ప్రైస్ యాక్షన్ అనేది కంప్లీట్గా మార్కెట్ ఏదైనా క్రిప్టో ట్రేడింగ్ అయినా స్టాక్ మార్కెట్ అయినా ఏ ఫోరెక్స్ అయినా ఏదైనా కూడా మనకు ప్రైస్ యాక్షన్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. సో ప్రొఫెషనల్ ట్రేడర్ చేసేది ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ అన్నమాట. సో దాంట్లో మీరు మాస్టర్ అవ్వగలిగితే ఆటోమేటిక్గా మీకు యాక్యురసీ పెరుగుద్ది. 80+, 90+ ఉంటుంది. సో 100% అనేది ఎవరు ఉండరు. సో అలా చెప్పినా కూడా మీరు నమ్మద్దు. సో ఓకే ఫ్రెండ్స్, మనం టాపిక్లోకి వెళ్దాం. అలాగే ఫ్రెండ్స్, నా కోర్స్ యొక్క ఫీడ్బ్యాక్ ఏదైతే స్టూడెంట్స్ ఇచ్చారో సో అది మీరు నా ప్రీవియస్ వీడియోస్లో మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అంటే మీకు ఎవరికైనా జనరల్గా కోర్స్ గురించి డౌట్ ఉంటుంది. సో అది కామన్ అన్నమాట. సో మీకు డౌట్ క్లారిఫికేషన్ ఉంటుంది. కంప్లీట్గా 100% జెన్యూన్ సర్వీస్ అండి. మీరు ప్రాఫిటబుల్ ట్రేడర్ అయ్యేంత వరకు నేను లైఫ్ టైం సపోర్ట్ ఇస్తాను జస్ట్ 1,999. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు కంప్లీట్గా ఒక హెల్దీ మార్కెట్ ఉంది. సో ఇప్పుడు మెయిన్గా ఒక మార్కెట్ని చూస్ చేసుకోవాలంటే చాలామందికి డౌట్స్ ఉంటాయి. సో ఎక్కడైతే ఇలా జిగ్జాగ్ ఉంటుంది మార్కెట్. సో ఇక్కడనే ఒక లెవెల్ ఉంటుంది, ఇక్కడ ఒక లెవెల్ ఉంటుంది. సో ఇక్కడిక్కడనే మనకు ఒక లెవెల్స్ ఇట్లా ఉంటాయన్నమాట. సో ఇలాంటి ఒక చార్ట్లో మీరు ట్రేడ్ చేయకూడదు. సో కంప్లీట్గా ఒక హెల్దీ మార్కెట్. ఇక్కడ చూడండి, మనకు లెవెల్స్లో ఎంత ఒక క్లారిటీ ఉంది. ఇక్కడ నుంచి ఒక లో క్రియేట్ చేసి మళ్ళీ ఒక లోవర్ హై అండ్ ది సేమ్ లోవర్ హై, ఇక్కడ ఒక లో క్రియేట్ చేసింది. మళ్ళీ మార్కెట్ ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకుంది, కంప్లీట్గా ఈ విధంగా మూవ్ అవుతుంది.
సో ఈ విధంగా ఇంత ఇంత మంచి హెల్తీ మార్కెట్‌లో మీరు ట్రేడ్ చేస్తే మీకు యాక్యురసీ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ చూడండి మనకు ట్రేడ్స్. సో ఇక్కడ మనకు ప్రీవియస్‌గా ఒక డౌన్ ట్రెండ్ ఉంది. సో ఒక ప్రాపర్ ఒక డౌన్ ట్రెండ్ ఉంది. సో మనకు ఇక్కడ నుంచి మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకొని కంప్లీట్‌గా మనకు ఇక్కడ చూడండి రివర్సల్ అవుతుంది. మనకు మెయిన్ ట్రెండ్ మనకు రివర్సల్ అయ్యే లెవెల్స్‌ని నేను డ్రా చేస్తాను. సో మనకు ఇంపార్టెంట్ లెవెల్స్ అన్నమాట. సో కంప్లీట్‌గా మార్కెట్‌లో. సో మార్కెట్ స్ట్రక్చర్ యొక్క డీప్ అనాలిసిస్ మీకు తెలిసినట్టయితే మీరు షూర్‌గా ట్రేడ్ చేసుకోవచ్చు. మార్కెట్ నెక్స్ట్ టార్గెట్‌ని బట్టి అన్నమాట. సో ఇక్కడ క్యాండిల్స్టిక్ రీడింగ్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ ఎప్పుడైతే మార్కెట్‌లో ఇక్కడ సెల్లింగ్ ప్రెషర్ మనకు సెల్లర్స్ అనేవాళ్ళు ఇక్కడ రిజెక్షన్ తీసి ఎగ్జాక్ట్‌గా ఇదే లెవెల్ దగ్గర మనకు ఇక్కడ చూడండి ఈ యొక్క రౌండ్ నెంబర్ మనకు ఒక సపోర్ట్ లెవెల్ లాగా వర్క్ అవుతుంది. సో ఈ లెవెల్ దగ్గర చూడండి మీరు రిజెక్షన్ తీసుకొని అట్ ద సేమ్ టైం మనకు ఒక స్ట్రాంగ్ డిమాండ్ అనేది చూపెట్టారు. సో స్టిల్ స్ట్రాంగ్‌గా ఉంది మార్కెట్‌లో సప్లై అనేది స్టిల్ స్ట్రాంగ్‌గా ఉంది. సో వెయిట్ ఫర్ ద కన్ఫర్మేషన్ అన్నమాట. సో ఇక్కడ చూడండి ఈ యొక్క క్యాండిల్‌లో మనకు డిమాండ్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. అంటే డిమాండ్ చాలా ఇంక్రీజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకు రిప్లీలో స్ట్రాంగ్ ఉంది. అండ్ నెక్స్ట్ రివర్సల్ పాయింట్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. మనకు లోవర్ హై లెవెల్ అనేది మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా వర్క్ అవుతుంది. సో ఇక్కడ చూడండి ఎప్పుడైతే ఇక్కడ చూడండి ఇక్కడ గ్యాప్ ఉంది. సో మనకు 2 క్యాండిల్స్ అట్ ద సేమ్ టైం మనకు రివర్సల్ అయ్యింది. సో స్ట్రాంగ్ క్యాండిల్ మనకు రిప్లైలో కూడా అంటే డిమాండ్ అనేది మనకు ఇంక్రీజ్ అవుతుంది. సో నెక్స్ట్ రివర్సల్ పాయింట్ అనేది ఇక్కడ ఉంది. సో షూర్‌గా మీరు ఈ యొక్క క్యాండిల్ మీద ట్రేడ్ చేసేసుకోవచ్చు. సో అట్ ద సేమ్ టైం మనకు ఈ క్యాండిల్‌లో సెల్లింగ్ ప్రెజర్ అనేది కనబడింది. అంటే మనకు ఎక్కడైతే సెల్లర్స్ ఉన్నారో ఆ ఏరియా నుంచి మనకు ఇక్కడ సెల్లర్స్ ఈ క్యాండిల్‌లో ఎంట్రీ ఇచ్చారు. సో అట్ ద సేమ్ టైం అలాగే మనకు ఇక్కడ రివర్సల్ అనేది ఇంకా ప్రాపర్ కన్ఫర్మ్ లేదు కాబట్టి మీరు షూర్‌గా ఇక్కడ సెల్ ట్రేడ్ తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనకు ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడ చూడండి లో హయ్యర్ లో అంటే కంప్లీట్‌గా ఈ లో కింద ఇంకో న్యూ లో క్రియేట్ అవ్వకుండా మనకు హయ్యర్ లో అంటే ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అవుతుందన్నది మనకి ఇండికేషన్ ఇచ్చేసింది. సో అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్న సెల్లర్ ఎంట్రీ తర్వాత మనకు స్ట్రాంగ్ బయ్యర్ ఎంట్రీ ఇచ్చారు. నెక్స్ట్ టార్గెట్ మార్కెట్ది ఇది ఇక్కడ ఉంది. సో ఈ కండిషన్స్లో మనకు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే లెవెల్ దగ్గర ఉంది. అట్ ద సేమ్ టైం మనకు ఇక్కడ ఒక కంటిన్యూషన్ సైన్ వచ్చింది. సో అక్కడ మీకు 50-50 ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వెయిట్ ఫర్ ద కన్ఫర్మేషన్స్ అన్నమాట. సో స్ట్రాంగ్ ఇప్పుడు మనకు ఎక్కడైతే ఈ హయ్యర్ లో అనేది లోవర్ హై అనేది ఎక్కడైతే ఉందో ఎక్కడైతే ఈ యొక్క లోవర్ హై లెవెల్ ఉందో ఈ లెవెల్ కంప్లీట్గా మనకు బ్రేక్ అవ్వాలంటే వెయిట్ చేయాలి. సో మనకు ఈ క్యాండిల్లో ఎలాంటి రిజెక్షన్ లేదు, సెల్లర్ ఎంట్రీ లేదు. అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకు రిప్లై అయింది, డిమాండ్ అనేది రిప్లైలో మనకు ఇంక్రీజ్ అయింది. అట్ ద సేమ్ టైం యూటర్న్ కూడా తీసుకుంటుంది కాబట్టి మార్కెట్ ఇక్కడ చూడండి మనకు నెక్స్ట్ లెవెల్స్ ఇక్కడ ఉన్నది, మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ వచ్చేసి ఇక్కడ ఉంది, లోవర్ హై లెవెల్ అన్నమాట ఇది. సో ఈ క్యాండిల్ తర్వాత మీరు షూర్గా ఈ గ్యాప్లో మీరు ట్రేడ్ చేసేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ ఒక లెవెల్ ఉందిగా అంటే సో మనకి ఇది స్ట్రాంగ్, దీనికన్నా మనకు మెయిన్గా ఈ లోవర్ హై లెవెల్ అనేది మనకు రెసిస్టెన్స్ లెవెల్ అన్నమాట, ఇంపార్టెంట్ లెవెల్ అన్నమాట. సో దీంట్లో మనం ఏ కన్ఫర్మేషన్స్ తోటి ట్రేడ్ చేసుకోవాలి క్యాండిల్స్టిక్ రీడింగ్ని బట్టి. సో దీంట్లో కొన్ని మెథడ్స్ ఉంటాయి, అంటే మల్టిపుల్ మెథడ్స్. ఎలాగంటే స్ట్రక్చరు అట్ ద సేమ్ టైము క్యాండిల్స్టిక్ ప్రెజరు, సో అది ఏ విధంగా ఓపెన్ అవుతుంది, సో ఎక్కడి నుంచి రిజెక్షన్ తీసుకుంటుంది, ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. సో కంప్లీట్గా మన కోర్సులో నేను మెన్షన్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు ఇక్కడ చూడండి స్ట్రాంగ్ క్యాండిల్ ఇక్కడ మనకు ఈ ట్రేడ్ విన్ అయిపోయింది. అట్ ద సేమ్ టైం మనకు నెక్స్ట్ రివర్సల్ పాయింట్స్ అనేది ఇక్కడ ఉంది. సో ఇక్కడ నుంచి మనకు ఒక సప్లై జోన్ ఉంది. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను సప్లై జోన్, డిమాండ్ జోన్ గురించి. సో మనకు కన్ఫర్మేషన్గా ఇదే ట్రెండ్ని కంటిన్యూషన్గా మనకు సెల్లర్ ఎంట్రీ లేకుండా ఒక కంటిన్యూషన్ సైన్లో ఈ యొక్క బయింగ్ ట్రేడ్ వచ్చింది, అంటే బయర్ క్యాండిల్ వచ్చింది. బయింగ్ మనకు స్ట్రాంగ్ డిమాండ్తో వచ్చింది అన్నమాట. సో స్ట్రాంగ్ డిమాండ్తో వచ్చింది, మీరు షూర్గా ఈ క్యాండిల్ పైన మీరు ట్రేడ్ చేసేసుకోవచ్చు. సో అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్గా లెవెల్ దగ్గర ఇది క్లోజ్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి మనం ఒక సెల్లర్ ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేసినా కూడా ఇక్కడ నుంచి అయితే జనరల్గా రావాలి సెల్ ట్రేడ్, ఎందుకంటే ఎగ్జాక్ట్గా మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడ నుంచి రిజెక్షన్ తీసుకుంది కాబట్టి ఇక్కడ ఒక సెల్లర్స్ రావాల్సింది రాలేదు, ఎందుకంటే ఓటీసీ మార్కెట్ కాబట్టి కామన్గా ఒక సింగిల్ క్యాండిల్ ఎర్రర్ ఉంటుంది. సో మనకి ఇక్కడ లాస్ ఉంటుంది. సో ఇక్కడ లాస్ అవుతుంది అన్నమాట, ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక సెల్లర్ రావాలి అకార్డింగ్ టు ప్రైస్ యాక్షన్. సో చిన్న ఎర్రర్ అనేది కామన్గా ఉంటుంది కాబట్టి మార్కెట్లో అది మనం చూసుకుంటూ ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ నుంచి
మంచి స్ట్రాంగ్ మూమెంటం ఉంది బయర్ది. సో ఫ్రెండ్స్, ఈ రకంగా క్యాండిల్స్టిక్ని లెవెల్స్ని చూసుకుంటూ మార్కెట్ స్ట్రక్చర్ కూడా మీరు అర్థం చేసుకుంటూ మీరు ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ రకంగా అన్నమాట ట్రేడింగ్. సో అదే ఫ్రెండ్స్, మీకు ఎవరైతే దీంట్లో నేర్చుకోవడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళు మాత్రం నాకు మెసేజ్ చేయండి. సో మీ దగ్గర నేను ఎవరిని ప్రెజర్ చేయను. మీ దగ్గర అమౌంట్ లేకుంటే మీకు అమౌంట్ అనేది రెడీ అయిన తర్వాత, సేవ్ అయిన తర్వాతనే మీరు తీసుకోవచ్చు. సో ఎవరైతే నేర్చుకోవడానికి రెడీ ఉన్నారో నేను తీసుకుంటాను అని చెప్పేసి మీరు నాకు మెసేజ్ చేయొచ్చు, నేను చూపెట్టిన నెంబర్కి. సో కంప్లీట్గా ఇదన్నమాట ఈరోజు కాన్సెప్ట్. నెక్స్ట్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం వేరే వీడియోలో. సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్. ముఖ్యంగా ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సో ప్రతి ఒక్క ఎడ్యుకేషనల్ కంటెంట్ ఉంటుందండి. సో ఎవరైతే కోటెక్స్ న్యూ అకౌంట్ లింక్ క్రియేట్ చేయాలనుకుంటే నా డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి రిజిస్టర్ చేసుకొని కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు కోటెక్స్లో. అలాగే ఫ్రెండ్స్, నా షార్ట్స్లో కూడా మీరు చూసినట్టయితే మంచి మంచి టిప్స్ ఉంటాయి బైనరీ ఆప్షన్స్ సంబంధించింది. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.